కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీకి కార్యకర్తలు బారులు తీరారు. ఈ ర్యాలీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జూంపల్లి కృష్ణారావు, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నరేందర్ రెడ్డి నాయకులతో కలిసి కలెక్టరేట్ పాలనాధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. నంద్యాల జిల్లా పాణ్యం సర్వసభ్య సమావేశం రసబసగా మారింది. పాణ్యం గ్రామ పంచాయతీలో సర్పంచులకు, వార్డు మెంబర్లకు తెలియకుండానే నిధులు దుర్వినియోగమయ్యాయని సర్పంచులు ఆరోపించారు. ఈ అక్రమాలను వెలికి తీయాలని ఉప సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. 15 లక్షల రూపాయలను వార్డు మెంబర్లకు తెలియకుండానే ఖర్చు చేసినట్లు చూపించి అక్రమాలకు పాల్పడినట్లు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈవో ఆది అధికారి ఈ విషయంపై స్పందిస్తూ అధికారులపై ఉప సర్పంచ్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని అన్నారు. పంచాయతీకి పెట్టిన ఖర్చులలో ఏ అవకతవకలు జరగలేదని బదులిచ్చారు. నాపై వచ్చిన ఆరోపణలకు ఉన్నతాధికారులు ఆదేశిస్తే విచారణకు సిద్ధంగా ఉన్నానని ఈవో ఆర్డీ చెప్పారు. ఇంకా 5-6 మంది పనిచేసి సర్పంచ్తో మాట్లాడుతూ ఉన్నా కూడా ఓకే. ఇవల్ల నిరాధారమైన ఆరోపణలు. 15 లక్షలు డ్రా చేసింది. నేను వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లో 15 లక్షలు. నేను వచ్చిన వెంటనే వాళ్ళని క్యాష్ బుక్లు చెక్ చేస్తానంటే ఆడిట్లు ఉన్నాయి సార్ అన్నారు. మొన్న 10 days బ్యాక్ కూడా ఆడిటర్, నేను చంద్రారెడ్డి సమక్షంలోనే స్పీకర్ ఆన్ చేసి ఆడిటర్ మేడంతో మాట్లాడితే, సార్ రేపు రండి తీసుకుపోండి రికార్డ్స్ అనేది. నేను ఏ విధంగా డ్రా చేస్తాం అది పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, ఇంకోటి ఇది పంచాయతీ సెక్రటరీ లెక్కలు చెప్పాలి. మనం పాస్ చేసుకుంటాం కానీ డబ్బులు ఉండాలి సార్. ఏ తీర్మానం జరగాలన్నా నాకు తెలియకుండా జరగకూడదు, నేను చెప్తేనే చేయాలని మీరు నిరాధారమైన ఆరోపణ. ఇంకా 5-6 మంది పనిచేసి సర్పంచ్తో మాట్లాడుతూ ఉన్నా కూడా ఓకే. ఇవల్ల నిరాధారమైన ఆరోపణలు. 15 లక్షలు ఈ వాడి వచ్చినాక ఈరోజు మా పాణ్యం మేజర్ పంచాయతీలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షలు కబ్జా చేయడం జరిగింది. ఏ విధంగా చేయడం జరిగిందని చెప్పి మేము యాక్చువల్గా సెక్రటరీ గారిని అడగడం జరిగింది. ఆయన నోరు విప్పలేదు. ఇప్పుడు మీ ముందర కూడా మేము మాట్లాడడం జరిగింది. ఏ దానికి లెక్కచారం లేదు. 15 ఫైనాన్స్ ఎంత వచ్చింది, జనరల్ ఫైనాన్స్ ఎంత వచ్చింది, పన్నులు ఎంత వచ్చినాయి, రిజిస్టర్లు ఎంత వచ్చినాయి, మీరు ఎంత ఖర్చు పెట్టినారు, ఏ దానికి ఖర్చు పెట్టినారు, ఎంత మిగిలింది అనే దానికి లెక్కచారమే లేదు. ఈరోజు ఇప్పటికే మేము 4 మీటింగులకు వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అయ్యా మొత్తం మీద ఏ రోజు ఎంత ఖర్చు పెట్టేది మాకు ఒక బుక్ మెయింటైన్ చేయమని చెప్పినాం. ఈ రోజు వరకు కూడా ఈరోజు మీటింగ్ అని చెప్పి ఆయన 4 రోజుల నుంచి మాకు నోటీస్ చేయడం జరిగింది. మేము ముందే చెప్పినాం మాకు లెక్కచారం కావాలని చెప్పి అడిగినాం. కానీ ఆయన ఇంతవరకు కూడా మీ ముందర కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా లెక్కలు చేస్తున్నారు. అంటే ఏ విధంగా లెక్కలు చేస్తున్నారు, ఏ విధంగా మనకు దాని గురించి మనం ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. ముఖ్యంగా ఈడ ఈవారెడ్డి అనేది మెయిన్ వచ్చినాక ఆయన దాదాపు అంటే ఈ 15 లక్షలకు స్వాగానికి ముఖ చిత్రం ఆయన్నే. ఈ వాడి వచ్చినాక ఈరోజు మా పాణ్యం మేజర్ పంచాయతీలో రంగారెడ్డి జిల్లా బండ్లగూడ